బీహార్లో నితీష్ కుమార్ ప్లస్ బీజేపీ ఇద్దరు కలిసి పోటీ చేసి గెలిచిర్రు. గతంలో మిత్రపక్షాలుగా ఉన్నారు, ఇప్పుడు కూడా పోటీ చేసి గెలిచిర్రు. అధికారంలోకి రాగానే నితీష్ కుమార్ సీఎం, బీజేపీ వాళ్ళు హోంశాఖ ఉన్నట్టు, రైట్, హోంశాఖ, హోమ్ మినిస్టర్. ఇది ఇలా పొత్తు నడుస్తుంది. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అనేటువంటిది ప్రచారం, ఎంఐఎం ఒక మతతత్వ పార్టీ అనేటువంటిది ప్రచారమే, నిజమే. బీజేపీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తే ఎంఐఎం వాళ్ళ మతాన్ని ప్రమోట్ చేయాలని చూస్తుంది. ఇక్కడ మరి బీజేపీకి ఎంఐఎంకు డెడ్ అగెనెస్ట్ అని అనుకుంటారు అందరూ. లోపల డెడ్ అగెనెస్ట్ కాదు, మీదికే అగెనెస్ట్. ఈ బీజేపీ ప్రయోజనాలను ఎంఐఎం కాపాడుతుంది, ఎంఐఎం ప్రయోజనాలను బీజేపీ కాపాడుతుంది. ఎక్కడైనా దేశం మొత్తంలో బీజేపీ లేకపోతే ఎంఐఎం లేదు, ఎంఐఎం లేకపోతే బీజేపీ లేదు. ఎందుకు అన్నప్పుడు బీజేపీ ఏ రాష్ట్రంలో పోటీ చేస్తుందో ఆ రాష్ట్రంలో ముస్లింల ఓట్లు బీజేపీకి పడవు, కాబట్టి బీజేపీకి పడకుండా బీజేపీ అపోజిట్ పార్టీకి పడితే బీజేపీ అపోజిట్ పార్టీ గెలుస్తుంది కదా. కాబట్టి ఆ ఓట్లను గెలిచడం కోసం ఈ ఎంఐఎం ఆయనే అడిగి పోయి పోటీ చేస్తాడు. పోటీ చేసి ఆ ముస్లింల ఓటు గెలిస్తే బీజేపీ ఆపోజిట్ పార్టీకి పడాల్సిన ఓట్లు ఎంఐఎం గెలిచడం వల్ల బీజేపీ గెలుస్తుంది, బీజేపీ పక్షాలు గెలుస్తాయి. బీహార్లో కూడా గదే జరిగింది. బీహార్లో జరిగింది ఏంది, ఎంఐఎం పార్టీ పోటీ చేయడం, అట్లాగే ఆయన ఉన్నాడు కదా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, పీకే, జనసూరజ్ పార్టీ జేఎస్పీ, ఇగో ఈయన పోటీ చేయడం. వీళ్ళిద్దరు పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయినాయి. మహాగఠబంధన్కు పడాల్సినటువంటి ఓట్లు చీలిపోయి వీళ్ళు కొన్ని తీసుకుపోయారు, వీళ్ళు కొన్ని తీసుకోవడం వల్ల ఇక్కడ నితీష్ కుమార్ బీజేపీ బయటపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే జరుగుతుంది కదా. కిషన్ రెడ్డి, అట్లాగే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఈయనే సికింద్రాబాద్, ఈయనే హైదరాబాద్. వీళ్ళు రాసుకొచ్చుకున్నట, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి నువ్వేలు, హైదరాబాద్ నేను వెళ్తా, సీఎంగా రేవంత్ రెడ్డి వెళ్తాడు. వీరు ముగ్గురు ఒప్పందం, కిషన్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి నువ్వు ఎన్ని రోజులున్నా సికింద్రాబాద్ ఎంపీగా గెలువు, కేంద్ర మంత్రిగా. అసదుద్దీన్ ఓవైసీ నీకు హైదరాబాద్ రాసిచ్చినాం, రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలి. వీళ్ళు ముగ్గురు చీకటి వ్యాపారాలు, చీకటి దందాలు, చీకటి చేసుకోవాలి. ఇట్లా ఉందన్నట్టు. సో ఎంఐఎం ఎక్కడున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనం చూసినాం, జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా చూసినాం. బండి సంజయ్ వచ్చేసి తురుకోళ్లకు హిందువులకు 80% ఉన్న హిందువులకు 20% ఉన్న తురుకోళ్లకు జరుగుతుంది అనేటువంటిది వ్యంగ్యంగా మాట్లాడిండు. మొలతాడు కట్టుకున్నోడికి మొలతాడు లేనోడికి జరుగుతున్న యుద్ధం అని చెప్పిండు. మళ్ళీ ఆయనే ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ సిగ్గు లేకుండా, శరం లేకుండా నితీష్ ప్రభుత్వానికి నేను సపోర్ట్ చేస్తా అంటుండు. అంటే ఎటుపోతున్నాయి విలువలు, పార్టీలు, ప్రయోజనాలు, విలువలు ఏం లేవు. వ్యక్తిగత నిర్ణయాలు పార్టీ మీద రుద్ది ప్రజల మీద రుద్దుతున్నారు. ఎంఐఎం బీజేపీ మిత్రపక్షాలు కలిస్తే ఎక్కడన్నా ఇండైరెక్ట్గా కలవయి, ఇండైరెక్ట్గా సీక్రెట్గా కలిస్తే ఏమో, కానీ డైరెక్ట్గా ఈయన ఏమంటున్నాడు ప్రెస్లో చూడండి, డైరెక్ట్గా ఆయన ఒప్పుకుంటున్నాడు నితీష్ ప్రభుత్వానికి మజ్లిస్ మద్దతు, అందుకు సిద్ధంగా ఉన్నాం. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ చేసిన తప్పులను విపక్ష పార్టీలు తెలుసుకోవాలి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఎమ్మెల్యేలకు పిలుపాట. అట్లా అంటే బీహార్లో నితీష్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. మరి నితీష్ ప్రభుత్వానికి ఎందుకు, బీజేపీకి, కేంద్రంలో ఉండేటువంటి బీజేపీకే మీరు మద్దతు ఇచ్చి మేము ఎంఐఎం బీజేపీ ఒకటని చెప్పొచ్చు కదా. ఎంఐఎం బీజేపీ మేము ఒకటే, ఎన్ని రోజులున్నా ఈ కలిసే పని చేస్తామని చెప్తే అయిపోతుంది కదా. వాళ్ళ సపోర్ట్ మీకు, మీరు సపోర్ట్ వాళ్ళు, ఇక దేశంలో తిరిగే ఉండదు. హిందూ ఓట్లను వాళ్ళు గుందొచ్చు, ముస్లిం ఓట్లను వీళ్ళు గుందొచ్చు.